హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 డిస్కస్ చేసాం. ఆర్టికల్ 14 ఏంటి? రూల్ ఆఫ్ లా. ఇందులో 1 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, సెకండ్ వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. చట్టం ముందు అందరూ సమానమే. ఇది ఫస్ట్ వచ్చేసి ఒకటి ఏంటి? ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. బుద్ధిని ఉపయోగించి డిఫరెన్స్ చేయవచ్చు. ఆ డిఫరెన్స్ అనేది సెకండ్ రీజనబుల్గా ఉండాలి. ఈ ఆర్టికల్ 14కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, చూసినాం అవి. సో ఇది రఫ్గా ఆర్టికల్ 14 గురించి అది. సో నెక్స్ట్ మనం టుడే వి డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 15. వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 మనకి ఈ 12 నుంచి 35 ఆర్టికల్స్లో 13 ఒకటి, 15, 16, 19, 21, 25 and 26, 29, 32 ఇవి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవి 13, 15, 16, 19, 21, 25, 26, 29, 32 గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వస్తే వీటి నుంచి వస్తుంది ఎక్కువసార్లు. గ్రూప్ 1 మెయిన్స్లో, సివిల్స్ మెయిన్స్ కూడా, ప్రిలిమ్స్ పర్పస్ కూడా ఈ ఆర్టికల్స్ కొంచెం కాంట్రవర్సీ కాబట్టి ఇంపార్టెంట్. రైట్. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే డిస్క్రిమినేషన్స్ వివక్షతలు. ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఏముంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అంటే ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేషన్ అంటే ద స్టేట్ షెల్, ఇది ఇంపార్టెంట్, అంటే మండేటరీ, కంపల్సరీ. నాట్ డిస్క్రిమినేషన్, వివక్షత చూపద్దు. ఇన్ 5 grounds ఓన్లీ caste, religion, race, sex, place of birth. ఇది 15(1). ఇది 15(1). సబ్ క్లాస్ కూడా ఈ ఆర్టికల్ 15లో 16లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేషన్, వివక్షతలు చూపద్దు. స్టేట్ రాజ్యము అనగా కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు. ఓన్లీ 5 grounds. ఓన్లీ అంటే ఈ 5 groundsలో చూపెట్టద్దు. నో డిస్క్రిమినేషన్. మిగతా గ్రౌండ్స్లో చూపెట్టచ్చు. ఓన్లీ అనే దానికి ఇది కీవర్డ్ ఇక్కడ. ఓన్లీ 5 groundsలో డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు, మిగతా గ్రౌండ్స్లో చూపెట్టచ్చు. అది కీవర్డ్. ఎవరి పట్ల? ఆర్టికల్ 14 అనేది పర్సన్ అంటే సిటిజన్, నాన్ సిటిజన్. ఆర్టికల్ 15 వచ్చేసి ఓన్లీ ఫర్ సిటిజన్ అంటే ఇది కేవలము భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టికల్ 15 అనేది అప్లై చేయాలి. విదేశీ పౌరులకు, నాన్ సిటిజన్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేనే లేదు. రైట్. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేషన్ ఓన్లీ 5 grounds. కులము, మతము, జాతి, లింగము, పుట్టిన జన్మస్థలము, ఈ 5 ఆధారంగా సిటిజన్స్ పట్ల స్టేట్ అనేది తప్పకుండా వివక్షత చూపెట్టద్దు. ఇది 15(1) ఆర్టికల్ చెప్తుంది. సబ్ క్లాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 15(1) ఏం చెప్తుంది అంటే కులము, మతము, జాతి, లింగ భేదము, ప్లేస్ ఆఫ్ బర్త్, జన్మస్థలం ఆధారంగా ఏ భారతీయ పౌరుని పట్ల వివక్షత చూపకూడదు. రాజ్యము, స్టేట్ ఇక్కడ. రైట్.
అంటే ఇది నెగిటివ్ మోడ్లో ఉంది, నాట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ మోడ్లో ఉంది. రైట్, నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తా, ఏ ఆర్టికల్ నెగిటివ్ ఏ ఆర్టికల్ పాజిటివ్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 15(2). ఆర్టికల్ 15(2) సేమ్ ఇక్కడ కాకుంటే స్టేట్ అండ్ సిటిజన్స్. చూడండి 15(1) ఓన్లీ స్టేట్, 15(2) స్టేట్ అండ్ సిటిజన్స్. స్టేట్ అండ్ సిటిజన్స్ షెల్ నాట్ రిస్ట్రిక్షన్స్ అంటే పరిమితులు విధించొద్దు. ఎంటర్ ఇంటూ పబ్లిక్ ప్లేసెస్. ఇవి జనరల్గా పబ్లిక్ ప్లేసెస్ అంటే సినిమా హాళ్ళు, పార్కులు, వెల్ బావులు, తర్వాత బాతింగ్ అంటే స్నానఘట్టాలు, బాతింగ్ ఘాట్స్, ఇంకా ఎనీ గవర్నమెంట్ ఎయిడ్తోని ఉండే సంస్థలలో రిస్ట్రిక్షన్స్ అనేది పరిమితులు అనేది విధించొద్దు. ఎవరు? స్టేట్ కావచ్చు లేకుంటే సిటిజన్స్ కావచ్చు. పౌరులు లేదా రాజ్యము అనేది వాళ్ళ ఎంట్రన్స్ని పార్కుల్లో, సినిమా హాల్లో, పబ్బులల్లా, తర్వాత ఈ నదులు, తర్వాత చెరువులు దగ్గర ఎవరిని వద్దు అనొద్దు, పరిమితులు విధించొద్దు. అది 15(2) ఆర్టికల్. ఇది జనరల్ డిస్క్రిమినేషన్. ఇది 15(2) అనేది జనరల్ డిస్క్రిమినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇది అంటరానితనం కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది. ఈ స్నానాల బావుల దగ్గరికి వాళ్ళని రానియద్దు, వీళ్ళని రానియద్దు అని అలాంటివి మాట్లాడొద్దు. అందరూ అలౌ చేయాలి. నో రిస్ట్రిక్షన్స్, కంపల్సరీ ఈ పరిమితి అనేది విధించొద్దు. రైట్, 15(2) ఇది 15(2). 15 ఆర్టికల్ అనేది జనరల్గా డిస్క్రిమినేషన్స్ అనేది పాటించొద్దు. ఎందుకు పాటించొద్దు అంటే మన లక్ష్యము ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ సాధించాలంటే ఇవన్నీ పాటించొద్దు. కులము, మతము, జాతి, లింగభేదము, జన్మస్థలం, ఈ 5 ఆధారంగా మనం పాటించొద్దు. మిగతావి పాటించవచ్చు అంటే ఎస్ పాటించవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్, కానిస్టేబుల్ ఎగ్జామ్కి హైటు, ఆ చెస్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి. అది వివక్షత అని చెప్పేసి ఇవి లేని వాళ్ళు పోయి కోర్టులో కేసు వేయకూడదు. ఎందుకంటే కేవలం ఆ 5 కులము, మతము, ఆ జాతి, లింగభేదము, జన్మస్థలము, ఈ 5 కాకుండా మిగతా వాటిల్లో వివక్షత అలౌడ్ అంటే అనుమతి ఉన్నది. సో హైట్ అనేది ఇక్కడ వివక్షతగా మనం భావించొద్దు. ఎందుకంటే అది ఈ 5 లేదు, ఓన్లీ 5 గ్రౌండ్స్ మాత్రమే. సో 15(1), 15(2) ఏంటి తేడా అంటే 15(1) అనేది ఓన్లీ ఫర్ స్టేట్, 15(2) అనేది స్టేట్ అండ్ సిటిజన్స్. నేను ఒక సిటిజన్ని, మా ఇంట్లో బావి ఉన్నది అనుకోండి, ఆ బావి దగ్గరికి ఒక కులము పేరుతో, ఒక మతము పేరుతో, ఒక జాతి పేరుతో, ఆడ మగ పేరుతో ఇక్కడ పుట్టినమని చెప్పేసి ఈ 5 ఆధారంగా అనుమతిని నిరాకరించొద్దు. రైట్, ఈ 15(1) అండ్ 15(2). నెక్స్ట్ 15(3) వచ్చేసి సబ్ క్లాజులు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 15లా 16లా ఇవి 2 వెరీ ఇంపార్టెంట్, కాంట్రవర్సీ ఇష్యూ కాబట్టి. 15(3) ఏమిటంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అంటే స్టేట్ అనేది కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ని రూపొందించవచ్చు మహిళలకు, పిల్లలకి. రైట్, ఉమెన్, సెక్స్, క్యాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో సెక్స్ ఆధారంగా, జెండర్ ఆధారంగా వివక్షత పాటించొద్దు 15(1), 15(2) చెప్తుంది. ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ని అని చెప్పేసి ఉమెన్కి ఇస్తున్నారు. సో మరి ఇది సెక్స్ ఆధారంగా డిస్క్రిమినేషన్ ఉన్నట్టే కదా అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఇది స్పెషల్ ప్రొటెక్షన్, ఇది స్పెషల్ ప్రొటెక్షన్, రీజనబుల్. ఇది మహిళ అయినందుకు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది వర్కింగ్ ఉమెన్కి. మెటర్నిటీ లీవ్ 6 months ఇస్తారు, 6 months ఇస్తారు. సాలరీ కూడా ఇస్తారు.
అంటే ఉమెన్ అయినందుకు మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు, అది వివక్షతగా మనం భావించద్దు, అది స్పెషల్ ప్రొటెక్షన్. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ మెటర్నిటీ లీవ్ అనేది అప్లై చేస్తే 6 మంత్స్ సాలరీతో సహా ఇస్తారు. వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పురుష ఎంప్లాయీలు, మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుళ్ళుకుంటారు కొంతమంది. అరే ఆమె ఏముంది 6 మంత్స్ గవర్నమెంట్ సాలరీ కూసోబెట్టి ఇస్తుందట. అరే దరిద్రుడా, నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకో, నీకు 6 మంత్స్ ఇస్తుంది. ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి, సో రక్షణ అవసరం కాబట్టి, స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఆ స్పెషల్ ప్రొవిజన్ని 15(3)లో పెట్టిండ్రు. నీకు 6 మంత్స్ లీవ్ కావాలంటే, కూసోబెట్టి సాలరీ ఇవ్వాలంటే నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకో. అది దట్ ఈస్ ద ఆన్సర్ అక్కడ. అంటే ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ఉమెన్ సో ప్రెగ్నెన్సీ పొందింది, స్పెషల్ రీజనబుల్ కాబట్టి ఆ లీవ్ అనేది ఇవ్వచ్చు. చిల్డ్రన్కి ఏంటి అంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్కూల్ ఏజ్ వరకు. కాలేజీలో కూడా ఇస్తున్నారు కానీ ప్రతి మండలంలో స్కూల్ ఉంటుంది కానీ కాలేజ్ ఉండకపోవచ్చు. అంటే అప్ టు హయ్యర్ స్కూల్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి ఇస్తలేరు. ఇది స్పెషల్ ప్రొవిజన్, ఇది చిల్డ్రన్ కాబట్టి. ఇంకా ఈ సుకన్య సమృద్ధి యోజన చిన్న వాళ్ళకే ఉంటుంది, పెద్దవాళ్ళ మహిళలకు అయినప్పటికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం కాబట్టి వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా. సో ఉమెన్స్కి చిల్డ్రన్స్కి కల్పించే స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ డిస్క్రిమినేషన్స్, అవి వివక్షతలుగా భావించద్దు, వాళ్ళకు గల ప్రత్యేక రక్షణలుగా భావించాలి, ప్రత్యేక రక్షణలుగా. రైట్, 15(1) అయిపోయింది, 15(2) అయిపోయింది, 15(3) అయిపోయింది. ఆర్టికల్ 15, 16 అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ డిస్క్రిమినేషన్ కాదు కానీ రిజర్వేషన్స్. ద ఫేమస్ కాంట్రవర్సీ రిజర్వేషన్స్, అది మనకు గుర్తుకొస్తుంది. రైట్, దానికంటే ముందు 15(1) అయిపోయింది, ఏంటి స్టేట్. 15(2) అయిపోయింది, ఏంటి స్టేట్ అండ్ సిటిజన్స్. ఇది ఓన్లీ ఫర్ స్టేట్ అండ్ సిటిజన్స్. 15(3) వచ్చేసి ఉమెన్స్కి అండ్ చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు స్టేట్. ఇక్కడ షెల్ లేదు, ఇక్కడ షెల్, ఇవి రెండు షెల్ తప్పకుండా చేయాలి. అంటే నో డిస్క్రిమినేషన్, వివక్షత పాటించొద్దు స్టేట్ అండ్ సిటిజన్స్. 15(3) మాత్రం నేను షెల్ చెప్పలేదు, ఉమెన్స్కి చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించాలి అని 15(3)లో ఉన్నది. కానీ షెల్ మండేటరీ కాదు. ఉమెన్స్కు మాత్రము మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు, ఆ బస్సులలో ముంగట సీట్లు వేస్తున్నారు, ఇంకా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఉమెన్స్కి. చిల్డ్రన్స్కి సుకన్య సమృద్ధి యోజన ఉన్నది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది, అంగన్వాడీ స్కూళ్ళల్లో పోషక ఆహారము న్యూట్రిషన్ ఇస్తున్నారు చిల్డ్రన్స్కి, పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు అట్లా. రైట్, ఇది 15(1), 2, 3 అయిపోయింది. ఇంతవరకే మనకున్నది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ మూల రాజ్యాంగంలో మనకి 15(3) వరకే ఉన్నది. ఇప్పుడు 15(4) వచ్చింది, 15(5) వచ్చింది, 15(6) కూడా వచ్చింది. అంటే రాజ్యాంగాన్ని వేసిండ్రు, ఇక్కడ అమెండ్మెంట్ చేసిండ్రు, సవరణ వేసి వీటిని యాడ్ చేసిండ్రు. మూల రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 15 ఆర్టికల్స్లో 3 క్లాజ్ మాత్రమే ఉన్నాయి. 15(1) and 2 జనరల్ డిస్క్రిమినేషన్స్ పాటించొద్దు 5 గ్రౌండ్స్ బేసిస్లో. 15(3) ఉమెన్ అండ్ చిల్డ్రన్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వవచ్చు ప్రభుత్వము, కావాలి అనుకుంటే ఇవ్వవచ్చు, మండేటరీ అయితే కాదు. ఇంతవరకే ఉన్నది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. కొంతసేపు మనం ఈ ఫండమెంటల్ రైట్స్ని మర్చిపోయి, ఇది పార్ట్ 3లో ఉంటుంది. రాజ్యాంగంలో కొన్ని భాగాలు ఉంటాయి, అవి ఎండింగ్లో చెప్తా, భాగాలు, షెడ్యూల్స్, ఆర్టికల్స్ అంటే ఏంటని చెప్పేసి. సరే, పార్ట్ 3లో ఉంటుంది ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3లో ఉంటుంది 12 నుంచి 35. ఇది ఎండ్ అయినాక వస్తుంది 36 నుంచి 51 ఆర్టికల్ వరకు. డిపిఎస్పి ఇది పార్ట్ 4లో ఉంటుంది, పార్ట్ 4 4వ భాగంలో ఉంటుంది. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రైట్, ఇది 4వ భాగంలో ఉంటుంది. మనము ఆర్టికల్స్ 12 నుంచి 51 వరకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆర్టికల్ కూడా. రైట్,
విఆర్ఓ కోచింగ్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి ఇది కోడ్ తెలిసి ఉంటుంది. నేను ఈ 2 అయిన తర్వాత ఆ కోడ్ చెప్తా. రైట్, ఓకే. ఏంటి పార్ట్ 4లో ఇక్కడ డిపిఎస్పి అంటే మనం కొద్దిసేపు 15.3 వరకు చదివినాం కదా, ఇక్కడ ఆపేయండి. ఫండమెంటల్ రైట్స్ ఆపేయండి. 15.4 కంటే ముందు కొద్దిగా బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏంటి అంటే ఆ పార్ట్ 4లో ఉన్న డిపిఎస్పి గురించి కొద్దిగా మనకు తెలిసి ఉండాలి. డిపిఎస్పి రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీ రాజ్య విధానంలో ఆదేశిక సూత్రాలు అంటే స్టేట్ ఒక పాలసీ రూపొందించేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఈ 36 నుంచి 51 వరకు ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ని, వాటిని ఫాలో కావాలి. స్టేట్ పాలసీ, ఒక స్టేట్ అనేది పాలసీ రూపొందించేటప్పుడు, మేకింగ్ లాని తయారు చేసేటప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వీటిని ఈ ప్రిన్సిపల్స్ని ఆదేశాలుగా భావించి ఫాలో కావాలి. రైట్, ఈ డిపిఎస్పిలో ఉంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్కి పార్ట్ 4కి. డిపిఎస్పి ఫండమెంటల్ రైటు నీ కనుక స్టేట్ నిరాకరించితే, స్టేట్ని కల్పించకుంటే నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఎన్ఫోర్సబుల్ బై కోర్టు, అంటే నువ్వు కోర్టు ద్వారా దాన్ని అమలు చేసుకోవచ్చు. ఎన్ఫోర్సబుల్ బై కోర్టు ఏంటిని? ఫండమెంటల్ రైట్స్ని. ఇవి జస్టిసియబుల్ అంటే న్యాయ సంరక్షణ ఉన్నది వీటికి. ఏ రాజ్యమైనా, ఏ పౌరుడైనా నీకు ఫండమెంటల్ రైట్స్ యొక్క ఉల్లంఘన చేస్తే, వయలేట్ చేస్తే, నీ ఫండమెంటల్ రైట్కి ఉల్లంఘన చేస్తే నువ్వు కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు. వాటికి న్యాయ సంరక్షణ ఉంది. జస్టిసియబుల్. ఈ రైట్స్ నీకు ఇచ్చింది ఎవరు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. గ్యారంటీ. సో నీ గ్యారంటీ ఎవరు? ఈ రైట్స్ పట్ల నీ గ్యారంటీ ఎవరు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ. నీకు రక్షణ కోసం 3 ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్లో. ఎన్ఫోర్సబుల్ బై కోర్టు, కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు నీకు లభించకుంటే. వీటికి జస్టిసియబుల్ ఉన్నది, న్యాయ సంరక్షణ ఉన్నది. నీకు గ్యారంటీ ఇస్తుంది. నీ హక్కుల పట్ల గ్యారంటీ ఎవరు? ఫండమెంటల్ లా అయినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదే పార్ట్ 4 డిపిఎస్పికి వస్తే 37 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 37 ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్టు అంటే కోర్టు ద్వారా వీటిని అమలు చేసుకోలేము. డిపిఎస్పిలను కోర్టు ద్వారా అమలు చేసుకోలేము. నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్టు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది 37 ఆర్టికల్లో. సెకండ్ది నాట్ జస్టిసియబుల్, న్యాయ సంరక్షణ లేదు వీటికి పార్ట్ 4లో ఉన్న 36 నుంచి 51 ఆర్టికల్ వరకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి నువ్వు కోర్టు ద్వారా అమలు చేసుకోలేవు. నో గ్యారంటీ ఇస్తలేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీటి అమలు పట్ల ఈ మన రాజ్యాంగం గ్యారంటీ ఇస్తలేదు. ఇట్లా ఉంటూనే దీనికి క్వైట్ అపోజిటే డిపిఎస్పి. ఫండమెంటల్ రైట్స్కి అపోజిటే డిపిఎస్పి. రైట్, ఇక్కడ ఇంకా కొద్దిగా 37 ఆర్టికల్ ఉంటుంది. ఏంటిది అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి ద స్టేట్ షెల్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇది. ఏది? షెల్ అప్లై, తప్పకుండా అప్లై చేయాలి స్టేట్ అనేది. ఇవన్నీ ఉన్నాయి. కోర్టు ద్వారా అమలు చేసుకోలేము డిపిఎస్పిని, న్యాయ సంరక్షణ లేదు, గ్యారంటీ లేదు. కానీ స్టేట్ షెల్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్ 36 నుంచి 51 వరకున్న ఆదేశిక సూత్రాలను మేకింగ్ లాస్, చట్టాలు తయారు చేయడంలో, స్టేట్ పాలసీని రూపొందించడంలో కంపల్సరీ ఈ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి.
సో దిస్ ఈజ్ వెరీ ట్రాప్ క్వశ్చన్ అంటుంది. ట్రాప్ క్వశ్చన్ అంటే మనని తప్పుదోవ పట్టించే ప్రశ్న వస్తుంది. కోర్టు ద్వారా అమలు చేసుకోలేవు, న్యాయ సంరక్షణ లేదు, రాజ్యాంగం గ్యారంటీ ఇస్తలేదు, అయినప్పటికీ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది సివిల్స్లో. బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దీనికి కట్టుబడి ఉండాలి. లాస్ని మేక్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ని కంపల్సరీ అప్లై చేయాలి, షెల్ అప్లై చేయాలి. సో బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ ఎస్ ఆర్ నో అంటే కంపల్సరీ ఆన్సర్ నో అని చెప్తారు. నో, ఇక్కడ ఎస్ ఇది. ఎందుకంటే షెల్ ఉంది కాబట్టి. కోర్టులు కాపాడలేవు, రాజ్యాంగం గ్యారంటీ ఇస్తలేదు, కానీ నువ్వేం చేయాలి? కంపల్సరీ మ్యాక్సిమము వీలైనంత వరకు లాస్ని తయారు చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. 37 ఆర్టికల్ అది, 37 ఆర్టికల్. మరి న్యాయ సంరక్షణ లేదు, జస్టిసబుల్ కాదు, కోర్టు ద్వారా అమలు చేయలేము, ఎందుకు చేర్చిళ్ళు మరి వీటిని? అంబేద్కర్ వాళ్ళకి తెలివి లేదా అంటే ఎస్ ఉంది. ఎందుకు అంటే జస్ట్ లాజిక్, ఇది సబ్జెక్ట్ కోసము, ఎగ్జామ్లో రాదు, ఇది ఎగ్జామ్లో రాదు. జస్ట్ 37 ఆర్టికల్ ఏంటిదంటే సింపుల్ చెప్పాలంటే కానిస్టేబుల్ విఆర్ఓ పరీక్షకి రాస్తే గిట్ట 2 పాయింట్లు. ఏంటిది? మామూలుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి రాస్తే గిట్ట డిపిఎస్పికి నో జస్టిసియబుల్, న్యాయ సంరక్షణ లేదు, 1 పాయింట్. కోర్టు ద్వారా అమలు చేయలేము, 2nd పాయింట్. 3rd పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ కట్టుబడి ఉండాలి తన పాలసీ విధానంలో, వీటి కట్టుబడి ఉండాలి. ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మరి సంరక్షణ లేకుండా, కోర్టు ద్వారా అమలు చేయకుండా ఎందుకు చేర్చిందంటే వాస్తవంగా ఎట్ ద ఇండిపెండెన్స్ టైంలో 1947-50 ఆ టైంలో ఇండియా దగ్గర రీసోర్స్ అనేటివి అయిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళు మొత్తం పిండేసిండ్లు, జ్యూస్ మొత్తం పిండేసిండ్లు, ఇంకా రసం అక్కడ ఏమీ లేదు. సో రీసోర్స్ లిమిటెడ్గా ఉన్నాయి, చాలా లిమిటెడ్గా ఉన్నాయి, మనకి వనరులు పరిమితంగా ఉన్నాయి. ఆ డిపిఎస్పిలో ఉండే చూస్తే గిట ఆ 36 నుంచి 51 వరకు చూస్తే మొత్తము ఎట్లా ఉంటుందంటే అది చేయాలి, ఇది చేయాలి. ఎక్కువ ఏముంటుందంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరిని సమానం చేసేయాలి. రైట్ టు వర్క్, పని హక్కు, అందరికీ పని కల్పించాలి. ఈక్వల్ వేజెస్, సమాన వేతనము ఇవ్వాలి. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. న్యూట్రిషన్ అనేది, పోషక ఆహారం అనేది గర్భిణులకు, పిల్లలకు ఇవ్వాలి. ప్రపంచ శాంతిని కాపాడాలి. ఇవన్నీ ఉంటాయి ఎందులో? డిపిఎస్పిలో ఇవన్నీ ఉంటాయి. మద్యపానం నిషేధించాలి, గోవధ నిషేధించాలి. ఇవన్నీ 36 నుంచి 51. ఇంకోటి కాంట్రవర్సీ ఉన్నది, ఉమ్మడి పౌర స్మృతి. అందరికీ ఒకే రకమైన సివిల్ లాని అప్లై చేయాలి. ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ అన్ని మతాలకు ఒకే రకమైన సివిల్ లా అనేది అప్లై చేయాలి. క్రిమినల్ లా అందరికి సేమే ఉన్నది, సివిల్ లా మాత్రం డిఫరెంట్ ఉన్నది. ముఖ్యంగా మ్యారేజెస్లో ఒకే రకంగా ఉండాలి. ఇవన్నీ ఉంటాయి ఇందులో డిపిఎస్పిలో. ఇవి ఎట్లా ఉంటాయంటే మనము రోజు మార్నింగ్ టీవీ పెట్టంగానే ఈ ఖురాన్ ప్రవచనాలు వస్తాయి, లేకుంటే క్రైస్తవుల సువార్తలు వస్తాయి, హిందువుల వేదాల్లో ఉన్న సారమంతా టీవీలో పొద్దుగాల చెప్తూ ఉంటారు. అవి వింటుంటే చాలా బాగుంటాయి. మళ్ళీ మనం వినేసి టీవీని కట్టేసి భౌతిక ప్రపంచంలోకి వెళ్ళినాక మన పని మనం చేస్తాము, వాటిని ఫాలో కాము. ఇవన్నీ అవే ఖురాన్ ప్రవచనాలు, క్రీస్తు సువార్తలు, హిందువుల వేదాలు, జైనుల అంగాలు, బౌద్ధుల త్రిపిటకాలు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇవి కానీ మనం రియల్ లైఫ్లో ఫాలో కాము, వింటాం, వదిలేస్తాం. సో అట్లనే ఇప్పుడు ఈ మనకి రీసోర్స్ లిమిటెడ్గా ఉన్నాయి. అప్పుడే స్వాతంత్రం వచ్చింది, తక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి మనకి. ఇవన్నింటినీ అప్లై చేయాలంటే ఇక్కడ రీసోర్స్ లేవు కాబట్టి సో నాట్ జస్టిసియబుల్, సంరక్షణ లేదు వీటికి. సంరక్షణ ఉన్నట్లయితే సో నాకు ఈక్వల్ శాలరీ వస్తలేదని కోర్టుకి వెళ్తా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎక్కడిస్తుంది? రైట్ టు వర్క్, పని కల్పించమని వెళుతా, డబ్బులు లేవు, ఎక్కడిస్తుంది? కాబట్టి న్యూట్రిషను,
ప్రోటీన్ అందడం లేదు, పోయి గవర్నమెంట్ అడిగితే ఏడిస్తుంది ప్రోటీన్ మనకి. కాబట్టి నాన్ జస్టిసేబుల్ అందుకు చేర్చిన్లు, ఆ టైంలో లేవు. కానీ ఇవేంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, స్టేట్ పాలసీ, ఫ్యూచర్లో, ఇప్పుడు లేవు ఓకే, ఫ్యూచర్లో అవైలబిలిటీ ఉంటే, అందుబాటులో ఉంటే కల్పించండి అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ఇందులో పొందుపరిచిన్లు. కాబట్టి వీటికి ఆ టైంలో సోర్సులు ఇవ్వు, కాబట్టి న్యాయ సంరక్షణ కల్పించలేదు మేము. కానీ ఇక్కడ ఏం పెట్టినాం మళ్ళీ 37లో, షెల్ కంపల్సరీ ఈ రూల్స్ని అప్లై చేయాలి ఆ మేకింగ్ పాలసీలో. నీ యొక్క వనరులు అవైలబిలిటీ బట్టి వీటిలో కొన్ని మెల్లమెల్లగా చేసుకుంటా వెళ్ళిపోండి అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు ఆ టైం సిచ్యువేషన్ బట్టి అలా పార్ట్ 4లో చేర్చిండ్లు. సంరక్షణ లేకుండానే చేర్చిండ్లు, కానీ గవర్నమెంట్ కట్టుబడి ఉండాలని చెప్పేసి చెప్పిండ్లు. రైట్, 37 ఆర్టికల్ అది. 46 ఆర్టికల్ వచ్చేసి ఏంటిదంటే, ద స్టేట్ షెల్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్. షెల్ మేక్ ఎవరికి అట, ఎస్సీ ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్. ఇది 46 ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ నెంబర్, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నేను కోడ్ చెప్తా ఎండింగ్లో, 12 నుంచి 51 దాకా కోడ్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది కోడ్ అది. రైట్, షెల్ మేక్ కంపల్సరీ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్. ఎవరు అని ఇక్కడ ఏం చెప్పలేదు, కానీ ఈ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సోషల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామీ పరంగా స్పెషల్ ప్రొవిజన్స్ ప్రమోట్ చేయొచ్చు. 46 ఆర్టికల్ చెప్తుంది షెల్ మేక్, తప్పకుండా చేయాలి అని చెప్పింది. చేయకుండా నువ్వు కోర్టుకు పోవచ్చు అంటే మళ్ళీ పోరాదు, ఎందుకంటే ఈ డిపిఎస్పికి న్యాయ సంరక్షణ లేదు, కానీ గవర్నమెంట్ కట్టుబడి ఉండాలి మొత్తం మీద. రైట్, షెల్ మేక్ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్. ఇక్కడ వాళ్ళు బీసీనా లేకుంటే ఇప్పుడు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ఆ అని అక్కడ ఏం చెప్పలేదు, జస్ట్ వీకర్ సెక్షన్ అంటే జనరల్గా బీసీ కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, అంటే ఎవరైతే వీకర్గా అంటే పని చేసుకోలేరో వాళ్ళు, అది రైట్. సోషల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎకనామీ పరంగా వీళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పేసి 46 ఆర్టికల్ మనకి చెబుతుంది. రైట్, దీని ఆధారంగానే మనకి రిజర్వేషన్లు వచ్చినాయి. దేని ఆధారంగా అంటే 46 ఆర్టికల్ ఆధారంగానే గవర్నమెంట్కి రాజ్యాంగం చెప్పింది షెల్ మేక్ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వవచ్చు అని చెప్పింది. సో దాని ఆధారంగా మనకి వచ్చినాయి రిజర్వేషన్స్. రైట్, ఇప్పుడు మళ్ళీ ఫండమెంటల్ రైట్స్కి రండి. 15(1) అయిపోయింది స్టేట్, 15(2) అయిపోయింది స్టేట్ అండ్ సిటిజన్స్, 15(3) అయిపోయింది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనము డిపిఎస్పిలో 37 ఆర్టికల్ చూసినాం, నాన్ జస్టిసియబుల్. 46 ఆర్టికల్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ఎట్లా, సోషల్ పరంగా కూడా వీక్ ఉన్నప్పటికీ విద్యాపరంగా అండ్ ఆర్థిక పరంగా, సోషల్, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్, ఇక్కడ అందులో 3 ఉన్నాయి. 46 ఆర్టికల్లో 3 ఉంటాయి కంపల్సరీ. రైట్, మళ్ళీ ఒకసారి ఇటు వద్దాం, ఎటు ఫండమెంటల్ రైట్స్కి వద్దాం. రైట్, 1950స్లో మద్రాస్ గవర్నమెంటు, నేటి తమిళనాడు అనుకోండి, మద్రాస్ గవర్నమెంటు ఒక యాక్ట్ తీసుకొచ్చింది, చట్టము, స్పెషల్ యాక్ట్ ఇది. ఎస్సీ ఎస్టీలకు కొన్ని సీట్లని రిజర్వ్ చేసింది. రైట్, 1950స్లో మద్రాస్ ప్రభుత్వము ఒక కొత్తగా చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఏముంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకు కొన్ని సీట్లను రిజర్వ్ చేసింది ప్రత్యేకించి 50స్లో. రైట్, చెంపకం, ఫేమస్ లేడీ చెంపకం దొరై రాజన్,
పెళ్ళయింది అప్పటికి ఈమెకు, శ్రీమతి నాట్ కుమారి. చెంపకం దొరైరాజన్, ఈమె ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. మార్క్స్ 100కు ఎన్నో 60 మొత్తం ఎన్నో వచ్చినాయి, దాదాపు మంచిగానే మార్కులు వచ్చినాయి. అయినప్పటికీ మద్రాస్ గవర్నమెంటు, మద్రాస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ సీట్ ఇవ్వలేదు ఈమెకి. ఈమె బ్రాహ్మిన్, ఈమె బ్రాహ్మిన్. రైట్. చంపకం దొరైరాజన్కి ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ సీటు ఇవ్వలేదు ప్రిన్సిపల్. ఆమె వెళ్ళి ప్రిన్సిపల్కి అడిగింది, ప్రిన్సిపల్ సార్ సీట్స్ ఖాళీ ఉన్నాయి, మంచి మార్కులు వచ్చినాయి, ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ వేసింది. ప్రిన్సిపల్ చెప్పిండు, అమ్మ సీట్లు ఖాళీ లేవని చెప్పిండు. లేదు సార్ నేను వచ్చేటప్పుడు చూసే వచ్చిన 4-5 సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి. ప్రిన్సిపల్ ఏమన్నా అంటే ఆ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి కానీ అవి నీకు కాదమ్మా, రిజర్వ్ ఫర్ స్పెషల్ కేటగిరీ, ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు. సో ఖాళీ ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అవి రిజర్వ్ చేయబడ్డాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. కొత్త యాక్ట్ తీసుకొచ్చింది మద్రాస్ ప్రభుత్వం, కాబట్టి నీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అన్నది. వెంటనే ఆమె ఎంబీబీఎస్ అయినప్పటికీ ఫండమెంటల్ రైట్స్ చదువుకొని ఉంది కాబట్టి అప్పటికి సో ఆమె కోర్టుకి వెళ్ళింది, మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. ఇక ఏంటి స్టోరీ అంటే మొత్తం మీద చెంపకంకి బ్రాహ్మిన్ కేటగిరీ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కానీ సీట్ ఇవ్వలేదు మద్రాస్ గవర్నమెంటు. మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. సో చెంపకం ఫేమస్ కేసు, చెంపకం వర్సెస్ మద్రాస్ స్టేట్. వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది. నిన్న మెసేజ్ చేసిన ఎవరు మొత్తం మీద ఏమనంటే ఈ ఆర్టికల్ 14 మీద చాలా కేసులు ఉన్నాయి కదా సార్ బుక్కులలో, ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ మనకి కేసులు 2 రకాలు మొత్తం మీద. ఏంటిదంటే ఒకటి, ఆ కేసు ద్వారా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ అనేది చేసి ఉండాలి, మనం చెప్పాలంటే రాజ్యాంగాన్ని సవరించి ఉండాలి ఆ కేసు ద్వారా. సెకండ్, లేకుంటే పార్లమెంటు చట్టంనైనా మార్చి ఉండాలి ఆ కేసు ద్వారా. థర్డ్, లేకుంటే రీసెంట్ కేసు అయి ఉండాలి. ఈ 3 మాత్రమే చదవాలి మనం కేసులలో. బుక్కులా ఉన్నాయని చెప్పేసి వేల కొద్ది కేసులు ఉన్నాయి, అన్నీ చదవలేం మనం, గుర్తుండవు. మనం కేసు అధ్యయనం చేయాలంటే అయితే ఆ కేసు నుంచి కొత్త చట్టం అన్నా రావాలి, అమెండ్మెంట్ అన్నా చేయాలి, లేదా రీసెంట్ కేసు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావంటే 6 months బ్యాక్ వచ్చిన కేసు అన్నా అయి ఉండాలి, అంతే. ఇంకా అన్నీ చదవద్దు. రైట్. ఈ ఫస్ట్ కేసు మనం చెప్పేది చెంపకం దొరైరాజన్ వర్సెస్ మద్రాస్ స్టేటు. చెంపకం ఏమంటుంది, 15(1) ఆర్టికల్లో ఏముంది, క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ అంటే మతము, రేస్, జాతి. జాతి అంటే మనకాడ తక్కువ జాతి వివక్షత అనేది, ఇది ఎక్కువ లింక్డ్ విత్ కలరు, తెల్లవాడు నల్లవాడు అని చెప్పేసి. సో ఇది మనకు తక్కువ ఇది. సో క్యాస్ట్, రిలీజియన్, రేసు, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. రైట్. దీని పరంగా వివక్షత చూపెట్టరాదు. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ క్యాస్ట్ బేసిస్ గ్రౌండ్, రిలీజియన్ బేసిస్ గ్రౌండ్ ఉంది. సో ఫండమెంటల్ రైట్లో 15(1) ఉన్నది. 15(2)లో కూడా సేమ్ ఇదే ఉంటూ వీటి ఆధారంగా ప్రవేశాన్ని అంటే విశ్వవిద్యాలయాలు కావచ్చు, బావులు కావచ్చు, పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, సినిమా హాళ్ళు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రవేశాన్ని నిరాకరించవద్దు అని ఉంది 15(2)లో. ఇది నా సైడు. గవర్నమెంట్ ఏం చేసింది, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి స్పెషల్ సీట్లని రిజర్వ్ చేసింది. సో ఇది మద్రాస్ స్టేట్ చేసింది. ఇది వర్సెస్ ఇది. అప్పుడు కోర్టులో మనకి వాదోపవాదనలు జరిగినాయి. గవర్నమెంట్ ఏమంటుందంటే నాకు 46 ఆర్టికల్ ఉన్నది. ఇంతకుముందు చెప్పిన ఏమని, ఎస్సీ ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్కి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. వీళ్ళు కనుక సోషల్ పరంగా ఎకనామిక్ పరంగా వీక్ ఉన్నారని తెలిస్తే నేను స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. సో ఎస్సీ ఎస్టీలు
సోషల్ పరంగా అంటే సామాజిక పరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి నేను కల్పించిన అని చెప్పేసి దీని వాదన మద్రాస్ గవర్నమెంటు. సో ఈ కేసు ఇండైరెక్ట్గా ఇదేంటిది డిపిఎస్పిలో ఉన్న ఒక ఆర్టికల్, ఇదేంటిది ఫండమెంటల్ రైట్లో ఉన్న ఒక ఆర్టికల్. చెంపకం వర్సెస్ మద్రాస్ స్టేట్ కాస్త ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పిగా మారింది. ఇంకా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ని ఎవరు రక్షణ చేస్తారు? కోర్టు, న్యాయస్థానాలు రక్షణ చేస్తాయి. నీకు ఇవి ఉల్లంఘన అయినప్పుడు కోర్టుకు పోతే కాపాడుతాయి. డిపిఎస్పిని ఎవరు అప్లై చేస్తారు? స్టేట్ అంటే రాజ్యం అప్లై చేస్తుంది. సో ఇండైరెక్ట్గా జ్యుడిషరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్గా మారింది. ఇంకా ఈ వార్ అనేది ఎటు పోయింది? చెంపకం వర్సెస్ మద్రాస్ స్టేట్ నుంచి ఫండమెంటల్ రైట్ వర్సెస్ డిపిఎస్పి, దీని నుంచి కోర్టులు, జ్యుడిషియరీ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివే. ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివే. ప్రధాని మంత్రిమండలి, ముఖ్యమంత్రి మంత్రిమండలి, వాళ్ళు ఎగ్జిక్యూటివే కదా. సో ఇట్లా మారింది. లాంగ్ వార్, ఇది ఒక పెద్ద యుద్ధం. ఇది మనకు జ్యుడిషియల్ రివ్యూలో ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది? కోర్టు ఎంతసేపు ఫండమెంటల్ రైట్స్ వైపే ఉంటుంది, గవర్నమెంట్ ఎంతసేపు డిపిఎస్పి వైపే ఉంటుంది. నాకు తెలిసి రాజ్యాంగం మొత్తంలో ప్రభుత్వాలు ఏవైతే ఉల్లంఘన చేయవో అవే డిపిఎస్పి. ఎందుకు ఇంతకు చెప్పిన డిపిఎస్పి అంటే కుటుంబ సంక్షేమము, సమాన పనికి సమాన వేతనము, స్కాలర్షిప్స్, రిజర్వేషన్లు, న్యూట్రిషన్స్, ఇవన్నీ స్కీమ్స్, ఇవన్నీ పథకాలు, గోవాద నిషేధము, మద్యపాన నిషేధం, ఇవన్నీ ఏంటి అంటే ఈ డిపిఎస్పి అంటే ఏం లేదు. ఎన్నికల పార్టీలు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో ఉంటుంది కదా, ఆ మేనిఫెస్టోలో ఉండేటి అన్నీ ఏంటి? అన్ని గివే. డిపిఎస్పిలో ఏవైతే ఉన్నాయో అవే మేనిఫెస్టోలో ఉంటాయి. ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి పాటిస్తారంటే పాటించరు, పాటించకపోవచ్చు, పాటించవచ్చు. అంటే డిపిఎస్పిని అమలు చేసేందుకే ప్రభుత్వాలు సాధారణంగా మొగ్గు చూపుతాయి ఎక్కువ. ఎందుకంటే ఇది పొలిటికల్ మైలేజ్ని పెంచుతాయి. సంక్షేమం, వెల్ఫేర్ స్టేట్ ఇది. డిపిఎస్పి అంటే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్య భావన. స్కీమ్స్ అన్నీ అప్లై చేస్తేనే ఓట్లు వేస్తారు కాబట్టి సో గవర్నమెంట్ ఎంతసేపు డిపిఎస్పి వైపే చూస్తుంది. కోర్టులు ఏం చేస్తాయి? ఎఫ్ఆర్ వైపు చూస్తాయి. ఇక్కడ మనకి ఏమైంది? చెంపకం వర్సెస్ మద్రాస్ స్టేట్ కాస్త జ్యుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్గా అయిపోయింది. రైట్. ప్రిలిమ్స్ రాస్తే గిట్ట ఇంత అవసరం లేదు, జస్ట్ ఆ కేసు ఒకటి మనకు అవసరం. చెంపకం వర్సెస్ మద్రాస్ స్టేట్. సుప్రీంకోర్టు వెర్డిక్ట్, తీర్పు ఏం చెప్పింది, జడ్జిమెంట్ ఏం చెప్పింది, సెంటెన్స్ ఏం చెప్పింది అంటే వెన్ఎవర్, ఎప్పుడైనా పార్ట్ 3 ఐ మీన్ ఫండమెంటల్ రైట్ వర్సెస్ పార్ట్ 4 వస్తే, ఎఫ్ఆర్ వర్సెస్ డిపిఎస్పి వస్తే ఆల్వేస్ విన్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకు? వై? బికాస్ ఇట్ ఈస్ జస్టిసియబుల్, న్యాయ సంరక్షణ ఉంది. గ్యారంటీ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. ఎన్ఫోర్సబుల్ బై కోర్టు, కోర్టు ద్వారా అమలు చేయవచ్చు. కాబట్టి వీటికి ఇవేవి లేవు కాబట్టి ఇది నెగ్గదు, ఇది నెగ్గుతుంది. కాబట్టి చెంపకం దొరై రాజాకి సీట్ ఇచ్చేయండి, నీ డిపిఎస్పి చెల్లదని చెప్పేసి తీర్పు చెప్పింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ వైపే మొగ్గింది డిపిఎస్పి కంటే. ఎందుకంటే అవి సంరక్షణ ఉన్నది వాటికి కోర్టుల నుంచి, అలా నెగ్గింది. సో మన బిట్టు బాబు మళ్ళీ వచ్చిండు సీన్లోకి. బిట్టు ఇదంతా చూస్తుండు, కోర్టు సీన్ మొత్తం టీవీలో వచ్చింది. సో కోర్టు ఎఫ్ఆర్కే ఓకే చెప్పేసింది. రిజర్వేషన్ చెల్లై 15(1) నెగ్గుతుంది. రాజ్యం అనేది సెక్స్ ఆధారంగా, జెండర్ ఆధారంగా వివక్షత చూపెట్టద్దు, క్యాస్ట్ ఆధారంగా చూపెట్టద్దు. ఇక్కడ చూపెట్టింది కాబట్టి సో ఎఫ్ఆర్ నెగ్గుతుంది, ఇది నెగ్గదు. సో నో రిజర్వేషన్స్ మోర్ అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. బిట్టుకు భయమైంది. సో నేను సామాజిక వర్గంగా వెనుకబడి ఉన్నాను, నేను పెద్ద పెరినాక చదువుకుంటాను, నాకు ఇట్లా అయితే ఎట్లా? సో అంబేద్కర్ సాబ్కి చెప్పిండు, అంబేద్కర్ సాబ్ దిస్ ఈజ్ ఇండియా, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మన బిట్టు బాబు అంబేద్కర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు.
ఇది ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, మొత్తం మీద వీకర్ సెక్షన్స్ వీళ్ళు. మిగతా వాళ్ళు కొద్దిమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ పాయింట్ ఇది, నా స్టార్టింగ్ పాయింట్ ఇది బిట్టు అంటున్నాడు. సో ఇది టార్గెట్ పాయింట్, ఇది టార్గెట్. సో ఈక్వాలిటీ ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఎవరో ఈడికి పోవాలి, నేను వెనుక నుంచి స్టార్ట్ చేస్తున్నా ఈడికి పోవాలి. ఇది జస్టిసా, ఇది న్యాయమా? ఇది సాయి పల్లవి డ్యాన్స్ అప్పుడు హెల్ప్ చేసినావు కదా, ఇక్కడ కూడా కొంచెం హెల్ప్ చేయి. నేను ఇంత దూరం పోవాలి, వీళ్ళు ఇక్కడ నుంచే రావాలి. కొద్దిగా ఉన్నత వర్గం వాళ్ళు కొద్దిగా విద్యాపరంగా ముందంజలో ఉన్నారు, వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. నేను ఇక్కడ నుంచి రావాలి, కష్టం కాబట్టి హెల్ప్ చేయమంటే అప్పుడు బిట్టు కోరిక మేరకు మన అంబేద్కర్ సాబు అర్థమై కరెక్టే. నేను అందుకే 46 పెట్టినా కదా, అందులో షెల్ అని చెప్పిన, అందులో మేము పెట్టలే, షెల్ పెట్టిన. షెల్ అంటే కంపల్సరీ చేయాలి గవర్నమెంట్. ఎస్సీ కోసము, ఎస్టీ కోసము, వీకర్ సెక్షన్లు ఎవరు ఉంటే వాళ్ళ కోసము రిజర్వేషన్స్ పెట్టచ్చు అని నేను అప్పుడే చెప్పిన. కానీ అది అప్పుడున్న పరిస్థితులు కష్టం కాబట్టి డిపిఎస్పిలో పెట్టేసిన. సరే నువ్వు అంటున్నావు కాబట్టి 15(4) అనే కొత్త చట్టం తీసుకొచ్చిన, కొత్త ఆర్టికల్. 15(1) అనేది ఉన్నది, 15(2) అనేది ఉంది, 15(3) ఉంది, 15(4) ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగాన్ని ఫస్ట్ టైం సవరించిండు అంబేద్కర్, సవరించిండు ఫస్ట్ టైం 1951లో. సో ఇందులో కొత్త ప్రొవిజన్ 15th ఆర్టికల్లో 4వది వచ్చింది. అంతవరకు రిజర్వేషన్లు లేవు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. 15(4)లో ఏముంటుంది అంటే రైట్, ఇందులో ఏముంటుంది? సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి జరిగిందంటే ప్రాథమిక హక్కులకు జరిగింది. 2012 డేస్ బిట్ అనుకుంటుంది. రైట్, ఫస్ట్ టైం రాజ్యాంగ సవరణకు గురైంది ప్రాథమిక హక్కులు. 15(4) అనేది కొత్తగా వచ్చింది. ఏంటిదంటే ఇక్కడ ద స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్, ఇదే ఇక్కడ ప్రొవిజన్స్. ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్ కాకుంటే ఈ 46లో ఏముంటుందంటే సోషల్లీ కావచ్చు, ఎడ్యుకేషనల్లీ కావచ్చు, ఎకనామికల్లీ కావచ్చు. ఇక్కడ మాత్రం కేవలం సోషల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళు ఇక్కడ, ఎకనామీ అనేది ఇక్కడ లేదని చెప్తుంది ఇక్కడ. సో విద్యాపరంగా, సామాజిక పరంగా వెనుకబడి ఉన్నవాళ్ళు మరియు ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. 15(4) చెప్తుంది చాలా బుక్కులల్లో. విద్యా సంస్థలలో ప్రవేశాలు 15(4) అనేది గవర్నమెంట్ విద్యా సంస్థలట, 15(5) అనేది ప్రైవేట్ అట. ఇట్లా ఉంటుంది బుక్కులలో. 15(5) అనేది ప్రైవేటు, ఓకే. 15(4) అనేది గవర్నమెంట్ కాదు, అక్కడ ఆల్ కేటగిరీస్ అంటే అన్ని రకాల కేటగిరీలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి, ఓబీసీ మీన్స్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించాలి అని రాజ్యాంగం 15(4) అనేది చేర్చింది. ఇక్కడ విద్యా సంస్థలు అనే మ్యాటర్ రాలేదు. దేనికైనా అప్లై చేయవచ్చు, అది దేనికైనా అప్లై చేయవచ్చు 15(4)ని. 15(5) మాత్రం పర్టికులర్గా విద్యా సంస్థల కోసమే. 15(4)లో ఏమున్నది? ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్ కల్పించవచ్చు. ఇక్కడ చూడండి, షెల్ లేదు ఇక్కడ, అంటే నాట్ మండేటరీ. ప్రభుత్వం చేయవచ్చు, చేయకపోనువచ్చు, ప్రభుత్వం ఇష్టం అన్నట్టు అది. 15(5) అనేది విద్యా సంస్థలు అంటే ప్రైవేటు మరియు ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గ్రాంట్ పొందేటివి, గ్రాంట్ పొందనివి, ప్రైవేటివి, గవర్నమెంట్వి, అన్ని రకాల విద్యా సంస్థలలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏంటి? ఎడ్యుకేషనలీ
ప్రైవేటు గౌటు ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ఏది వస్తలేదు అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి మైనారిటీ విద్యా సంస్థలు వస్తలేవు, ఇదొక్కటి ఎగ్జామ్షన్ దానికి. సో మైనారిటీ కాకుండా ఇతర అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రైవేట్ కావచ్చు గౌట్ కావచ్చు గ్రాంట్ పొందేటి గ్రాంట్ పొందనివి అన్ని రకాల విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలి. 15(5). 15(4) ఏంటిదంటే ఇది ఓన్లీ విద్యా సంస్థలు, ఇది అన్ని రకాలుగా. ఏది 15(4) అనేది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్కూళ్ళల్లో పీఈటీ ఉంటారు కదా, పీఈటీ అనేది ఆల్ స్పోర్ట్స్. మన పీఈటీ సారు అన్ని రకాల స్పోర్ట్స్ చూసుకుంటాడు. 15(4). 15(5) అంటే టెన్నిస్ కోచ్ ఓన్లీ ఫర్ టెన్నిస్, మళ్ళా సబ్ కేటగిరీ. 15(4) అనేది కొంచెం దీని బ్రాడ్ మైండ్ అన్నట్టు. ఇది 15(5) న్యారో మైండ్, ఓన్లీ ఫర్ అప్లికేబుల్ టు ఇన్స్టిట్యూషన్స్. 15(4) అనేది విద్యా సంస్థలకు కాకుండా అన్ని రకాల దానికి వర్తిస్తారు ఇది. రైట్. 15(5) అన్నట్టు ఇది అంటే 15(4) లేకముందు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు లేనే లేవు. అంబేద్కర్ రాసిన మూల రాజ్యాంగంలో లేనే లేవు. కేవలము చంపకం కేసు అనంతరము ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) ఏర్చిండ్లు. 15(5) అనేది 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళా 15(6) వచ్చింది. ఏంటిది? ప్రైవేటు గౌటు ఎయిడెడ్ అన్ఎయిడెడ్ లా కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు ఇక్కడ ఈబీసీలకి, ఐ మీన్ ఈడబ్ల్యూసీ అంటున్నాం మనం. ఈడబ్ల్యూసీ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఇది 10% ఉంటుంది. ఇది ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్ ఉందా, ఇందులో ఏంటిది సోషల్ ఎడ్యుకేషనల్, ఇవి రెండు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్గా వీక్ ఉన్నా కూడా కల్పించవచ్చు అని ఉన్నది 46లో. సో దాని ఆధారంగా 15(6)ని చేర్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ని ఈడబ్ల్యూఎస్ని చేర్చిండ్లు. 10% రిజర్వ్ పోస్టులు వాళ్ళకి, సీట్లు వాళ్ళకి. సో 15th ఆర్టికల్ మేర్లీ లింక్ టు ఇన్స్టిట్యూషన్స్, అది నాట్ జాబ్స్. 16th ఆర్టికల్ జాబ్స్. అది అంటే మనకి రిజర్వేషన్ల పరిధిలోకి ఎస్సీలు వచ్చిండ్లు, ఎస్టీలు వచ్చిండ్లు, బీసీలు వచ్చిండ్లు, ఓసీలు కూడా వచ్చిండ్లు. 15(6) ఆర్టికల్ ఇది. ఇదేంటిది 15(4) అండ్ 15(5). 15(5) ఏం చెప్తుందంటే ప్రైవేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎయిడెడ్ అన్ఎయిడెడ్లకు వర్తిస్తుంది, మైనారిటీ మాత్రం వర్తించేది. 15(4) ఏం చెప్తుందంటే జనరల్గా మొత్తం ఆల్ కేటగిరీస్కి వర్తిస్తుంది. అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ వెనుకబడి ఉన్నందుకు స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైనా కల్పించవచ్చు. విద్యాపరంగానే కాదు, ఇక్కడ దేని పరంగానే కల్పించవచ్చు. 15(5) అంటే ఓన్లీ విద్యాపరంగా. సో ఇది 15th ఆర్టికల్. రైట్. ఇలా వచ్చిందే రిజర్వేషన్స్. దీన్ని మీరు సమర్థించవచ్చు, సమర్థించకపోనవచ్చు. అయినా ఇక్కడ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇంకెవ్వరు లేరుగా. ఎస్సీలు వచ్చిండ్లు కేటగిరీలోకి, ఎస్టీలు వచ్చిండ్లు, బీసీలు వచ్చిండ్లు, ఓసీలు వచ్చిండ్లు. ఇంకా రిజర్వేషన్ పొందని వాళ్ళు ఎవరు దాపు లేకపోవచ్చు ఇండియాలో. సరే, అది నెక్స్ట్ 16th కాడ మళ్ళీ వస్తుంది, అక్కడ బాగా చెప్తాం దాన్ని. 15(1) ఏంటి అంటే స్టేట్ అనేది 5 గ్రౌండ్స్ బేస్లా డిస్క్రిమినేషన్ పాటించొద్దు. 15(2) అనేది స్టేట్ అండ్ సిటిజన్స్ అనేది ప్రవేశాలను అంటే పబ్లిక్ ప్లేసెస్లో నిరాకరించొద్దు స్టేట్కి సిటిజన్స్కి. 15(3) అనేది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ అవి. సో 15(4) అనేది ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. ఎస్సీలకు కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు. ఇక్కడ ఓబీసీ అంటే వాళ్ళు సోషల్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే వెనుకబడి ఉన్నవాళ్ళు, ఎకనామికల్లీ కాదు. ఇక్కడ ఇట్లా ఉన్న వాళ్ళకి ఆల్ కేటగిరీస్లో స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. 15(5) అనేది 93rd అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎస్సీలకు, ఎస్టీలకి, ఓబీసీలకి ప్రైవేట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద మైనారిటీ కాకుంటే అయిపోతుంది. ఆ విద్యా సంస్థలలో స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు.
ఐ మీన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రము. 15(6) అనేది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 1/3 రైట్. ఇది ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఉన్నది. రైట్. ఇది 15th ఆర్టికల్. మనకి 15th 3 వరకు రాజ్యాంగంలో ఉన్నది. ఇవన్నీ సవరించిండ్లు. ఈ సవరణకి కారణము చెంపకం కేసు. చెంపకం కేసు వల్లనే ఇది వెలుగులోకి వచ్చేసి ఈ సవరించిండ్లు, అట్లా సవరించిండ్లు. రైట్. వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? 15(4)కి, 15(5)కి, 15(6)కి. అంటే 46th ఆర్టికల్లో ద స్టేట్ షెల్ అని ఉన్నది, తప్పకుండా చేయాలి. షెల్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్. ఎవరు వీకర్ అంటే సోషల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎకనామీ కావచ్చు. సో దీని ఆధారంగానే ఈ మూడింటిని స్టేట్ తీసుకొచ్చింది. రైట్. ఇది 15th ఆర్టికల్. నెక్స్ట్ క్లాస్లో 16th ఆర్టికల్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ఇది ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.